యోహాను 10:32 చూద్దాం ఒకసారి. తండ్రి యొద్ద నుండి నేను మంచి క్రియలనే మీకు చూపించా. ఎవరితో అంటున్నాడు? యూదులతో. ఆయనను రాళ్ళు కొట్టాలని చూస్తారు. మేలు చేశా నేను మీకు మంచి చేశా. నేను ఏం చెడ్డ చేశానయ్యా, నన్ను రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు. గాడ్ హ్యాస్ గివెన్ అస్ అ వెరీ గుడ్ హార్ట్. కానీ దుష్టుడు ఉన్నాడు చూసారా, పన్నాగాలు చేసేవాడు, మనుషుల హృదయాల్ని పాడు చేసేది దుష్టుడే. దుష్టుడు. అందుకే దుష్టుడికి, అపవాదికి మనం చోటు ఇవ్వద్దు. దేవుని బిడ్డలుగా ఉండటం ఇష్టం ఉండదు కాబట్టి మనుషుని హృదయంలో నాటుతూ ఉంటాడు దుష్టత్వాన్ని, క్రూరత్వాన్ని. మనుషుని హృదయంలో నాటుతాడు ద్వేషాన్ని, కోపాన్ని. అందుకే అంటున్నాడు, నేను మీకు అన్ని మంచి క్రియలు చేశాను, మీరేంటి నన్ను రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. యేసుప్రభు వారు అనేక మార్లు తన సొంత ఊరును వదిలేసి ఎప్పుడు గలిలయ, సమరయ, యెరూషలేములో ఆయన ఉండేవాడు కాదు ఎక్కువ. ఆయన ఎన్నో రోజుల తర్వాత యెరూషలేము తిరిగి వచ్చింది. ఎప్పుడు గాడిద మీద ఆయనను ఊరేగించుతారు చూడు, అప్పుడు యెరూషలేము ద్వారాలు తెరవబడతాయి. గాడిద మీద ఆయన ఊరేగి శిలువ మరణానికి ముందు వస్తాడు. కారణం ఇదిగో ఇదే రీజన్. ఎవరు చూసినా ఆయనను కొట్టాలి, చంపాలి, దొరికితే తీసుకెళ్ళాలి, జైల్లో వేయాలి అని చెప్పి ఆ ద్వేషం మేలుకు ప్రతిగా వీళ్ళు నాకు కీడు చేయుచున్నారు. అందుకే అంటున్నాడు, నేను దిక్కులేని వాడిని అయిపోయాను ప్రభువా. ఎస్, ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది, టు సారో ఆఫ్ మై సోల్, నా ఆత్మ బహువేదనతో ఉంది. దావీదు యొక్క ఆత్మ బహువేదనతో ఉంది. ఎందుకు? తనకు దేవుడు ఉన్నాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుడు అంటే దావీదుకి ఇష్టం, దేవుడికి కూడా దావీదు ఇష్టం. దే బోత్ ఆర్ వెరీ మచ్ అటాచ్డ్ అని చెప్పాలి. దావీదుకి కీడు చేయటం, హాని చేయటం దేవుడికి ఇష్టం ఉండదు. ఏదన్నా పొరపాటు చేశాడు హెచ్చరిస్తాడు. గాడ్ ఆల్వేస్ రిబ్యూక్స్ హిస్ చిల్డ్రన్. నో, యూ డోంట్ డూ ఇట్. అందుకే నాతాను ప్రవక్తను పంపించి, ఒకసారి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు చెప్పినప్పుడు దావీదు వింటాడు. పెద్దగా ప్రవక్తగా నాతాను చెప్పినప్పుడు దావీదు నేను రాజును కదా అనుకోకుండా, అర్థమవుతుందా ఎంత తగ్గించుకుంటున్నాడు. సో దిక్కులేనటువంటి ఆ పరిస్థితిని దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? దేవా, నాకు ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు? టు సారో ఆఫ్ మై సోల్. ఇది చాలా వరకు ఈ యొక్క అభియోగాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, డెలిబరేట్లీ దే ఆర్ టార్గెటింగ్ విత్ ఫాల్స్ అక్యూజేషన్స్. ఏమంటే ఆరోపణలు, అబద్ధపు నిందలు దావీదు మీద వేస్తున్నారు. అసత్య అభియోగాలు దావీదు మీద వేస్తున్నప్పుడు చాలా మనసు బాధ. ఇక్కడ మనసు బాధ. ఒకసారి మన మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. చాలా విషయాల్లో మన హృదయం తల్లడిల్లిపోతూ ఉంటుంది. చాలా విషయాల్లో ఒక్కోసారి చాలాసార్లు ఎవరికి చెప్పుకోలేం మనం. ఇక్కడ దావీదు అంటున్నాడు, అందుకయ్యా నేను దిక్కులేని వాడిని అయిపోయా. దావీదుకు భార్యలు లేరా, బిడ్డలు లేరా, రాజ్యం లేదా, సహరాజులు లేరా, పక్కన రాజ్యాలు లేవా? కానీ నేను దిక్కులేని వాడిని అయిపోయా. అలాంటి పరిస్థితి ఒక్కోసారి దేవుడు తీసుకొస్తాడు. దెర్ ఆర్ సెవరల్ రీజన్స్. ఒక్కోసారి మనకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ద గాడ్ వాంట్స్ టు హంబుల్ హిస్ పీపుల్. తన బిడ్డలు దీనులుగా అయిపోవాలి, దీనత్వాన్ని ధరించుకోవాలి. ఆ దీనత్వంతో దేవుని సన్నిధిలో నేను దిక్కులేని వాడిని కాబట్టి ప్రభువా అంటూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. దేవుని సన్నిధికి ఎక్కువగా రావటం కోసం ఒక్కోసారి మనల్ని కష్టాల గుండా తీసుకెళ్తాడు, ఇబ్బందులు గుండా తీసుకెళ్తాడు, భయపడొద్దు. శ్రమలు గుండా తీసుకెళ్తాడు, భయపడొద్దు. ద రీజన్ ఈజ్ God wants us to humble ourselves in His presence. ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. అదొక రీజన్. అంతేకాదు, ఎదుటి వాళ్ళు కూడా ఈ ఫాల్స్ అక్యూజేషన్స్ ఎందుకు జరుగుతున్నాయని మనల్ని మనం పరిశోధించుకుంటానికి కూడా చేస్తాడు. దట్ ఈస్ ద సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ ఈజ్ హీ వాంట్ టు టెస్ట్ హిస్ పీపుల్. వీళ్ళకి నా మీద ఎంత నమ్మకం ఉందో చూద్దాం. అన్ని మేలు చేస్తున్నా, నన్ను స్తుతిస్తున్నారు, ఒక చిన్న కష్టం కలిగితే ఏం చేస్తారో చూద్దాం. ఒక్కోసారి దేవా నన్ను ఈ పరిస్థితులు గుండా ఎందుకు తీసుకెళ్తున్నావు అని చెప్పి మనకు బాధ కలిగినప్పుడు మనం అంటాం, మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు,
మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు. మనకి కష్టాలు వస్తాయి, దిక్కులేని పరిస్థితులు వస్తాయి, దీనస్థితులు మనకు వస్తాయి. కానీ అవన్నీ కూడా దేవుడు మనం తగ్గించుకుంటానికి